హాయ్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఎలగందుల లోపలికైతే ఎంట్రన్స్ అయినా నేను. ఎలగందుల కోట ఏ విధంగా ఉంది అనేది చెప్పొచ్చు. చూడొచ్చు, ఇదైతే కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో అయితే దీన్ని కాకతీయ రాజులు అనేవారు నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. పూర్వ వైభవం అయితే లేదు దీనికి. కోట ఎట్లా ఉంది ఏంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ మనం. చూడొచ్చు మీరు, లోపలికైతే ఎంట్రీ అవుతున్నా ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ డిస్టిక్లోని ఎలగందుల గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. దీన్ని కాకతీయుల కాలంలో అయితే 11th సెంచరీలో అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఈ ఎలగందుల కోటను 11వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ముసునూరి నాయకు మరియు రాచర్ల పద్మనాయకు అనేవారు ఈ వ్యవస్థను చాలా స్ట్రాంగ్ చేసిరు ఫ్రెండ్స్. 16వ శతాబ్దంలో కుతుబ్షాహీ వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకొని ఇనముల్ ఉల్ను కమాండర్గా నిర్మించారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఎట్లా ఉంది నిర్మాణం అనేది. తర్వాత హైదరాబాద్ నిజాంలు ఈ కోటను ఆక్రమించుకున్నారు. నిజాంలు అసబ్జాయి వంశస్థులైన ముగర్రక్ ఖాన్ హయాంలో అమీర్ ఖాన్ని ఎలగందుల కిలేదార్గా నియమించారు ఫ్రెండ్స్. సికిందర్ గు హయాంలో దంసా అనేవారు దీన్ని 1754లో పునర్నిర్మించారు. ఈ కోటని పునర్నిర్మించారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఎట్లా ఉంది అనేది కోట. చూస్తారు కదా. చలో, ఇటో తవ్వ ఉంది. చలో ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్తున్నా. కోట ఎట్లుంది ఏముంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం ఎక్కడ చూసినా పచ్చదనంతోనే కూడుకొని ఉంది. చలో ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్తున్నా. కోట నిర్మాణం చూసారు కదా, మొత్తం రాతి కట్టడమే. ఇదైతే ఆ కాలంలో అసలు ఎట్లా కట్టిర్రు ఏంది అనేది చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఈ రాళ్ళను ఇక్కడ దాకా ఎట్లా నిలబెట్టిర్రు, అసలు ఈ నిర్మాణాన్ని ఎట్లా చేపట్టిర్రు, ఎంత మంది కలిసి చేపట్టిర్రు అనేది చాలా వండర్ ఫ్రెండ్స్. దీన్ని అసలు ప్రభుత్వాలు పట్టించుకొని ఒక దారికి తీసుకొచ్చి ఇప్పటికి కూడా ఇదైతే పర్యాటక ప్రాంతంగా ఉన్నది ఇప్పటికైతే. కానీ ప్రభుత్వాలు పట్టించుకొని దీన్ని మంచిగా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఎట్లా ఉంది ఏంది అనేది. ఎలగందుల కోట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎటు చూసినా పచ్చదనమే, ఎటు చూసినా రాతి కట్టడాలే. ఈ రాతి కట్టడాలు అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇవి ఇలా ఏందో, ఇది ఏంది జైలా బందీఖానాలా ఏందో ఇదైతే. ఈ నిర్మాణాలు, ఈ కథ చాలా అద్భుతం ఫ్రెండ్స్. బాబా బాబా. ఇలా లోపలికి అయితే మెట్లున్నాయి ఫ్రెండ్స్. ఇది ఎటు పోతుంది అనేది కూడా తెలియదు. ఫోన్ అయితే పోతున్నా నేను. ఆ సైడ్ కొండ పైకి ఎటో చూపిస్తుంది. ఇది అటు దారి ఉన్నట్టుంది ఫ్రెండ్స్. చలో, దీనిలోకి ఎలా అయితే కిందికి వెళ్తున్నా నేను. ఈ కట్టడాలు అద్భుతం ఫ్రెండ్స్. ఆ కాలంలో, కాకతీయుల కాలంలో కట్టడాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే చూడొచ్చు. అద్భుతంగా ఫ్రెండ్స్ ఇవి కట్టడాలు అనేవి.